సీతాఫలాలు చూడండి ఎలా కాస్తున్నాయి. ఒకప్పుడు మర్రివలస అనేసి గ్రామం అనమాట ఇక్కడ ఉండేది. చూడండి జాగ్రత్తగా టీం యొక్క స్పైడర్ మ్యాన్ చూడండి. కొద్ది ఇక్కడ కోసుకుందాం, త్వరగా వచ్చే ముందెళ్ళాలి. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మరోసారి కోరుకుంటున్నాము. ఈరోజు మా యొక్క వీడియో వచ్చేసి వెదురు కొమ్ముల కోసం అయితే మేమైతే వెళ్తున్నాము. మేము వెళ్ళబోయేటువంటి ప్లేస్ అయితే అరకు మీకు అనిపిస్తుంది కదా, ఆ కొండకైతే మేము ఇప్పుడైతే వెళ్ళబోతున్నాము. ఈ మార్గం ఉంటే మేము అక్కడ అయితే ప్రజెంట్ అయితే మేము ఏం చెప్పబోతున్నామంటే ఈ వీడియోలో ఈ వెదురు కొమ్ములను అనే కాన్సెప్ట్ వచ్చి చాలామంది అయితే యూట్యూబర్స్ తీస్తున్నారు. సో అందరిలా కాదు అని చెప్పలేము, మా యొక్క డిఫరెంట్గా అయితే ఉండబోతుంది ఈ యొక్క వీడియో అయితే. మీరైతే ఈ వీడియో తప్పకుండా చూడండి. చాలామంది ఈ యొక్క ఛానల్ని చూస్తూ అలా వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, మీరైతే ఈ యొక్క ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా ముందు అయితే ఇంకా మంచి వీడియోస్ అయితే మీ కళ్ళ ముందు అయితే వస్తాయి. సో చూసిన వెంటనే ఈ వీడియో ఎలా ఉందని చూసి నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ మాకైతే ఒక మోటివేషన్ అయితే ఇస్తుంది. సో ఇప్పుడైతే మేమైతే అక్కడ వెళ్ళబోతున్నాం. దారిలో కనిపించే అందమైన వ్యూ అయితే మీకు చూపించబోతున్నాం. సో ఈ వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎండ్ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ. మార్నింగ్ నుంచి చినుకులు అయితే పడుతున్నాయి, అందుకే ముందు జాగ్రత్తగా ఒక గొడుగు, ఇది బేగ అంటే చిన్న కొన్ని వస్తువులు ఉన్నాయి పట్టుకోవడానికి అనేసి బేగ అయితే పట్టుకున్నాం. చూసారా, మీకు కొడవలి, ఇది కత్తి. సో అక్కడ వెదురు కొమ్ములు కనిపిస్తే కనుక కోసి తీయడానికి అయితే మాకు ఉపయోగపడతాయి. సో అందుకనే వీటిని మేమైతే తీసుకెళ్తున్నాం. తమ్ము ఇదిగో నీ కత్తి పట్టుకున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవైతే సీతాఫలాలు చూడండి ఎలా కాస్తున్నాయి చూడండి. ఇంకా ఇవైతే ఇంకా పాకం అయితే రాలేదు, ఇంకా చూడండి కలర్ కొద్దిగా వచ్చి ఉన్నాయి. నిన్నలాగే మొత్తం అమ్మేశారనమాట కోసి, సంత రోజు కదా. ఇవే కాకుండా మీ చుట్టూరా చూడండి, అన్ని సీతాఫల చెట్లు అయితే మీకు కనిపిస్తాయి చుట్టూరా. సో చూపించుతాము చుట్టూరా, చూసారా? ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదైతే మా తోటే. ఇంకా ఎర్రగైతే ఇంకా రాలేదు. వారానికి సోమవారం నుంచి మంగళవారం వరకు అండ్ బుధవారం వరకు 3 రోజులు అనమాట, 3 రోజులు డైలీగా అమ్ముతారు. ఎర్రగైన కాయలు కోసి కేటలు లెక్క అమ్ముకుంటాం ఇక్కడ. మాకైతే ఒక్కొక్క కేటు 500-600 పడుతుంది. మరి మీ కాసు ఎలా పడుతుందో మాకైతే కామెంట్లో తెలియజేయండి. మనమైతే ఇప్పుడు దగ్గరికి అయితే వచ్చాం, మరింత దగ్గర అని చెప్పలేను. ఆ కొండ చూసి ఎలా కనిపిస్తుంది. దీని కొండకి వెళ్ళాలంటే ఇంకా దారి ఉంది, అలా నడుచుకుంటే లోయ దిగి మళ్ళీ పైకి ఎక్కుంటే అలా రాత్రి నుంచి అలా వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే ఒకప్పుడు మర్రివలస అనేసి గ్రామం అనమాట ఇక్కడ ఉండేది. కానీ పూర్వకాలంలో కొద్దిగా ఉండడానికి ఇబ్బంది వల్ల అక్కడ ఉన్న వాళ్ళు నివసిస్తున్న వాళ్ళు అనమాట డైరెక్ట్గా మా ఊరిలోని వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి అందరూ ఇప్పుడు అక్కడే ఉంటున్నారు. ఒకప్పుడు అయితే ఇది ఊరు అనమాట ఇది. ఇప్పుడైతే మనమైతే వెళ్దాం రండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో ఇవైతే మనం అదటి బొబ్బర్లు అంటాం మేమైతే. ఇదిగో చూడండి, ఇంకా ఇటుపక్క వస్తే ఇక్కడ రాగులు చేస్తున్నారనమాట. అందులోనే పిచ్చి మొక్కలు వస్తే కలుపు అయితే తీస్తున్నారు మా వదిన గారు. చూడండి వాళ్ళ పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, ఇక్కడ తీస్తున్నారనమాట. ఫ్రెండ్స్ ఇదిగో ఈ మర్రివలస గ్రామానికి దగ్గరలోనే వచ్చాం. చుట్టూరు మీకు కనిపిస్తున్న పొలాలు, ఈ పొలాల కోసం ఇక్కడైతే ఉచ్చిన ఏర్పడి స్టే చేస్తారు మా పెద్దనాన్న వాళ్ళు అయితే. సో ఇవి కొత్తగా వేసిన వరినట్లు అనమాట. మొత్తం లేత కనిపిస్తుంటాయి మీకు వీడియోలో చూపిస్తుంటే. చూపిస్తున్న ఆ ఒక రాళ్ళ పైకి ఎక్కి సాహసం చేసి ఆ వెదురు కొమ్ములకైతే వెళ్తున్నాం. ఇదైతే మర్రివలస గ్రామం ముందైతే ఉండింది. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఏరియా మొత్తం దున్నేస్తున్నారనమాట. ఇక్కడైతే కొన్ని విత్తనాలు అయితే వేస్తున్నారు, రాగి విత్తనాలు అయితే ఇక్కడ వేస్తున్నారు. ఇక్కడ మొత్తం దున్నేసిన తర్వాత తువ్వేసి ఆ ఒక వేస్ట్ అయినటువంటి పిచ్చి మొక్కల్ని అయితే పక్కన పడేస్తున్నారు. చూసారు ఎటువంటి ప్లేస్లో మా యొక్క వ్యవసాయం అనేది జరుపుకుంటున్నారు. అన్నీ చూడని పాములు అయితే ఉంటాయి, భయం భయం. అవునరా, మొన్నే ఆ వీడియోలో ఒక పాము అయితే కనిపించింది. నిజంగా ఈ పాములు ఎక్కడ ఉంటాయో తెలియదు, ఎలా ఉంటాయో తెలియదు. ఒక పాము అయితే గ్రీన్గా ఉంటుంది, అసలు దానికైతే కనిపెట్టలేము కూడా చెట్లు దగ్గర ఉన్నప్పుడు. ఆ చెట్లు ఉన్నప్పుడు పాము అయితే కనిపించదు కదా, ఆ గ్రీన్గా ఉంటుంది కాబట్టి అది తొంగితే ఉడిపోతుంది. ఇంకా
ఎలా అంటే ఐ మూవీలో ఉంటాడు కదా శంకర్, అలాగే అయిపోతాం అప్పుడు ఇలాగా. వామ్మో జాగ్రత్త, ఇంకా పళ్ళు రాలిపోయినట్టే. అమ్మో ఎక్కేసాం. కెమెరామెన్ జాగ్రత్త రావాలి, చేతి ఇవ్వండి జాగ్రత్త. ఓకే పద. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ కుక్కని, చూడండి. వీటికైతే ఇప్పుడు ఫుడ్ పెట్టినట్టున్నారు ఓనర్స్, వీళ్ళు ఓనర్స్ అనమాట. ఇదైతే మొత్తం ఇది చూడండి, ఇది మొత్తం సీతాఫలం తోట అనమాట. వీటికైతే కాపలు తీసుకొచ్చి పెడతారనమాట. ఇక్కడైతే కొండ దగ్గర ఉండడం వల్ల కోతులు ఎక్కువగా ఇక్కడ వచ్చి పంటనైతే నాశనం చేస్తుంటాయి, అంటే కాయల్ని తినడం గట్రా పరిచయం గట్రా చేస్తుంటాయి. అందువల్ల అనమాట కుక్కల్ని తీసుకొచ్చి పెంచుకుంటారు ఇక్కడ. కుక్కలు వస్తే తరిమేస్తాయి కదా. ఇప్పుడైతే మనం వెళ్దాం రండి ఫ్రెండ్స్. కటికి ఇదేంటి పండులో ఉంది, పండే. రండి చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇంత దూరం వచ్చేసరికి ఓ పండు అయితే కనిపించింది. చూడండి ఫ్రెండ్స్, బద్దలైంది కనిపిస్తుందా? ఇప్పుడైతే దీన్ని తింటాను నేను. నాకైతే ఇప్పుడు చాలా అలసటగా ఉంది. ఇప్పుడు నడిచి వచ్చింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చూస్తున్నారా ఆ కొండ కనిపిస్తుందా? పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే ఉన్నాయి. అదైతే మాకు పెద్ద ఛాలెంజ్లా ఉంది. అక్కడ వెదురు కొమ్ములు ఉన్నాయో లేవో అన్న సంగతి మాకు పక్కన పెడితే, అది ఎక్కి ఆ చుట్టూరు మొత్తం మేము గాలించాలి వాటి కోసం. సో మేమైతే దీన్ని పెద్ద ఛాలెంజ్గా అయితే తీసుకుంటున్నాము. ఈ వాటర్ ఫాల్ కింద భాగాన్ని మీకు చూస్తే పెద్ద పెద్ద బండరాలు అయితే మీకు కనిపిస్తుంటాయి. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు కూడా మాకు తక్కువగానే పడుతున్నాయి మాకు కూడా. సో ఇంకా అయితే మనం ముందుకు సాగుదాం. ఫ్రెండ్స్ ఇదిగో మేము చెప్పిన వాటర్ ఫాల్ కిందకైతే మేము ఉన్నాము. ఇదిగో మీకు కనిపిస్తుంది చూడండి, పెద్ద రాయి అనమాట. ఇది చాలా పెద్దది. దీని మీద చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి. మరి లక్కీ జాగ్రత్త ఎక్కువ. స్లిప్పర్ తీసి ఎక్కొచ్చు కదా, పడిపోతావు. రే జాగ్రత్త, అరే పడిపోతావరా, రిస్క్ లేని దేనికి. నాకైతే నా చెప్పులు బాగాలేవు నాన్న, పట్టుకో. నన్ను లాగేలా ఉన్నావు నాన్న, నువ్వు రాకుండా చూసుకుంటే చాలు. బాబోయ్ ఇద్దరు వెళ్ళిపోతాం అప్పటికి. ఫ్రెండ్స్ మనమైతే ఈ కొండనే తగ్గబోతున్నాం. చూసారా, మొత్తం కొద్దిగా క్లీన్ చేసి వెళ్ళాలి మనం. ఏ ప్లేస్ని ఏ పాము ఉంటుందని మనకు తెలీదు. ఎక్కువ శాతం ఈ ప్లేసుల్లో పశువులు తీసుకొస్తారు. మధ్యగర అనే గ్రామం అయితే దగ్గరలోనే ఉంది. సో అక్కడ ఉన్న పశువులు అయితే మేతకైతే ఇలాంటి ప్లేసుల్లో అయితే తీసుకొస్తారనమాట. ఈ ప్లేస్ చాలా డేంజర్. పశువులని చాలా జాగ్రత్త అయితే అవి ఎక్కుంటూ వస్తాయి. తమ్ము ఇదిగోరా, ఇక్కడ ఎవరు నరికేసినట్టున్నారా? మనకన్నా ముందు ఎవరు వచ్చినట్టున్నారు. ఏదైనా మన సరే మనం త్వరగా వెళ్ళేసి త్వరగా సేకరించుకోవాలరా, లేకపోతే చాలా టైం వేస్ట్ అయిపోతుంది తిరగడమే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా డైరెక్ట్గా వెళ్ళే ముందు ప్రాంతాలు చూపిస్తాం మీకు. ఫ్రెండ్స్ వచ్చే మార్గాన మాకైతే ఒక కాలువ అయితే కనిపించింది. ఈ కాలువ అయితే చూడండి, ఇక్కడ ఏదో నీరైతే రావట్లేదు. సో ఇక్కడ వాటర్ ఒక సమస్య ఎంత ఉందన్నది మీకైతే అర్థమవుతుంది. ఎందుకంటే చూడండి, ఈ మధ్యగారు గ్రామానికి అయితే ఈ వాటర్ అయితే వాళ్ళ పొలానికి అయితే వెళ్తుందండి. ఈ వాటర్ అనేది వాళ్ళకి ఎంత అవసరం అంటే పంటలు పండించుకోవడానికి చాలా అవసరం. ప్రజెంట్ మీకు చూపించిన ఇందాక చెప్పాను కదా, ఆ వేలు అయితే వాటర్ సరిగట్లేదు. సో అక్కడ పండించుకోవడం చాలా కష్టమవుతుందని మాకు ఒక ఆలోచన. దానికన్నా ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, ఈ యొక్క వాటర్ అనేది ఆ పై నుంచి, ఈ వాటర్ ఫాల్ పై భాగం నుంచి అయితే తీసుకొస్తున్నారు. ఎక్కడ నుంచి ఏ సందు నుంచి ఎలా తీసుకొచ్చారన్నది ఇంకా వాళ్ళకే తెలియాలి. చాలా కష్టపడి ఉంటారు ఇక్కడైతే. లక్కీ జాతర నాన్న, ఈ ప్లేస్ ఏమాత్రం బాగోలేదు. దారి ఎలా ఉందో తెలియట్లేదురా. ఇలా ఎక్కేద్దామా తమ్ము? మనం మెల్ల సరైన మార్గం ఏమన్నా? నేను కూడా అదే అనుకుంటున్నాను రా, చాలా రోజుల తర్వాత ఎక్కాను కదా. ఇక్కడ ఉన్నట్టున్నాయి తమ్ము. అంటే ఈ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతుంటారు కదా, అందుకనే కనిపించిన ప్రతిదీ నరికేసి తీసుకెళ్ళి ఉంటారు. మనం ఇంకా త్వరగా వెళ్తున్నారండి.
సో ఇక్కడ నుంచి కొద్దిగా వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి కొద్దిగా పర్లేదు, బాగా కనిపిస్తుంది. వాటర్ లేకపోవడంతో వాటర్ ఫాల్ అయితే నాకు కనిపించట్లేదు ఇక్కడ. కానీ వాటర్ పడుతున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒక నైట్ ఇక్కడ క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాం మేము, క్యాంపింగ్ టెంట్ కొన్నాక. సో ఆ వాటర్ వచ్చినప్పుడే మేము తప్పకుండా క్యాంపింగ్ చేస్తాం. ఇంకెళ్దామా? ఈ ప్లేస్లో చాలా జాగ్రత్తగా ఉండండి, ఏమాత్రం బాగోలేదు. సో చెప్పులు వేసుకుని ఉన్నాం. నాకు అనిపిస్తుంది చెప్పులు తీస్తేనే బెటర్, ఎందుకంటే ఈ యొక్క బ్యాంబూ ట్రీ ఆకులు వచ్చి కిందన పడి ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయి. సో స్లిప్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని నేనైతే చెప్పులు తీసుకున్నాను. ఈ ప్లేస్ జాగ్రత్త లేదు లక్కీ, సో కేర్ఫుల్గా నడువు. తమ్ము జాతర అండి. మా కనీసం మీ కష్టానికైనా లైక్ అయిన కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక ప్లేస్ ఏమాత్రం బాగోలేదు, సో జాగ్రత్త రండి. దారికైతే వచ్చేసాం. ఈ ప్లేస్ అంతా యాక్చువల్గా ఇది దారి కాదనుకుంటా, ఎందుకంటే ఇక్కడ ఆవులు గట్రా తీసుకొస్తారు కదా, అవి ఇక్కడ దారి చేసినట్టున్నాయి నడిచి. సో ఈ మార్గం కూడా మనం కొద్దిగా ముందెళ్దాం. అక్కడ నుంచి ఏదైనా మార్గం దొరికితే. ఫ్రెండ్స్ ఈ వరకు అయితే చెప్పుడు పోయింది. చూడండి, డేంజర్గా ఉన్న చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూర పచ్చటి గడ్డి. మీరు ఇప్పుడు చూస్తున్నారు అద్భుతమైన లొకేషన్. చూడండి, చుట్టూర కొండలు, వాటిపైన అలా తాకుతున్న తెల్లటి మబ్బులు. ఇదైతే లోయ, మీకు చెప్పాను కదా, మా ఊరైతే లోయలో ఉంది. చుట్టూర మంచి కొండలు. ఇక్కడ మీకు ఎక్కువగా అడవైతే కనిపించింది ప్రాంతంలో. ప్రతి కొండకి ఏదో ఒక పోడు వ్యవసాయం మీద జరిపిస్తుంటారు ఇక్కడ. ఆ చుట్టూర ఎక్కడైనా సరే మీకు కనిపించేవి కొండలు అండ్ కొండలో సాగు జరిపిస్తున్నటువంటి అనేక పంటలు ఇవే మీకు కనిపిస్తాయి. చూడడానికైతే చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా సరే రావాలనుకుంటే ఇక్కడికి మమ్మల్ని సంప్రదించండి, తప్పకుండా మీకు చూపిస్తాము. ఇలాంటి అద్భుతమైన లొకేషన్ మరి చూడాలంటే మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇక లోయ ఉంది, అదే చాలా అద్భుతంగా ఉంది. మీరు చూపించే ప్రయత్నం చేస్తాం. తమ్ము ఇక్కడ గడ్డి కోసం వచ్చేవారట కదా, మీరే కదా పట్టుకుని వచ్చారు, మరేం చేశారా గడ్డి? కాదు, ఆవులు మంచిగానే మేసాయా? ఈ ప్లేస్ లో అంత గడ్డి ఎందుకు ఉందంటే ఇక్కడ ఆవులు రావు కదా. ఈ ప్లేస్ లో ఈ గడ్డి మాత్రం కనిపిస్తుంది. చూసారా ఎలా ఉందో పచ్చగా. ఇక్కడ ఎక్కువ శాతము ఆవులు కానీ మేకలు కానీ ఈ ప్లేస్ అయితే రావు. సో అందుకని ఇక్కడ అయితే గడ్డి పుష్కలంగా అయితే ఉన్నాయి. చూడండి ఏ విధంగా ఉందో, చాలా పెద్దవి. అంటే మేకల కోసం సపరేట్గా వేసుకుంటారు కదా, అవి కాకుండా ఇక న్యాచురల్గా అనమాట ఇవి. ఇంతవరకు అయితే వచ్చాయి చూడండి ఈ కొండ ప్రాంతంలో. ఫ్రెండ్స్ ఇవి మాకు సహజంగానే లభిస్తున్నాయి. ఇక్కడ ప్రకృతిలో మాకైతే చాలా వరకు వేసుకునే పంట కాకుండా ప్రకృతిలోని అడవిలో మాకు సహజంగానే అంటే అవంతట అవి మాకు దొరుకుతాయి. అంటే ఏ విధంగా అంటే మేము వాటికి విత్తనాలు గట్రా ఏమి వేయం. ఒకవేళ మేము అడవికి వెళ్తే కనుక అందులో అడవి కొంకడు అనేసి ఇంకా చాలా రకాలైతే మాకు వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి. ఇది సహజంగా ప్రకృతిలో మాకు లభిస్తాయి. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చూపించాం కదా, ఆ పెద్ద బండరాళ్ళ సందులో అయితే కనుక ఆ ప్లేస్ నుంచి అయితే మేము వెళ్ళబోతున్నామని చెప్పామా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్లోనే అక్కడైతే మేము ఉన్నాము. చూస్తున్నారు, మేము ఎప్పుడు అయితే ఆ ఒక రాత్రుల చివరి భాగం అయితే వచ్చినాం. యాక్చువల్గా స్టార్టింగ్ భాగం, ఇంకా చివరికి పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూస్తే కనుక కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవచ్చు. అలా ఉంది ప్లేస్. కొద్దిగా నించున్నాను కానీ ఈ ప్లేస్ అయితే మంచిగా నించున్న ప్లేస్. సో కిందకి తమ్ము కొద్దిగా జూమ్ చేసి చూపించి కిందన ఎంతవరకు ఉన్నది. యాక్చువల్గా మేము వచ్చే దారి అయితే ఇదే, కాకపోతే మేము ఇంకో మార్గం పట్టుకున్నాం కాబట్టి మేము వేరే దారి నుంచి రావాల్సి వస్తుంది. చూసారు ఎంత అలాగే ఉన్నది, చాలా అంటే చాలా భయంకరం కూడా ఉంది.
గాయస్ మనం ఇప్పుడు కొద్దిగా చిన్న సాహసం అయితే చేద్దాం. ఈ యొక్క రాళ్ళ చివరి భాగం నుంచి అయితే కొద్దిగా మనం ఎక్కే ప్రయత్నం చేద్దాం. ఇది అంతగా పెద్దగా డేంజర్ ఏం కాదు, డేంజరే, కాకపోతే దూరం కాకుండా కొద్దిగా ఇక్కడ దగ్గరలోనే మంచి మంచి ప్లేస్ పట్టుకుని పైకి ఎక్కుదాం. చూడండి జాగ్రత్తగా చూడండి, జాగ్రత్త తమ్ముడు, జాగ్రత్త ఎక్కిరా. ఇక్కడ నుంచి చాలా ప్రమాదంగా ఉంది. అయ్యో బాబాయ్, కళ్ళు తిరిగేలా ఉన్నాయి. ఈ ప్లేస్లో గడ్డి అయితే చాలా మంచిగా మొలిచింది. ఇక్కడ ఏంటంటే మేకలు గట్రా వచ్చి తినలేవు ఈ ప్లేస్లో, అంటే అంత ఏటవాలుగా ఉంది. చాలా ప్రమాదం కూడా ఈ ప్లేస్లో ఎక్కడం. గడ్డి అయితే ఇక్కడైతే బలంగా ఉంది. ఇది నిజంగా మా తమ్ముడు అంటున్నాడు, అన్న నిజంగా ఇది నీకు ఆర్మీ ట్రైనింగ్లో ఉందన్న అంటున్నాడు. ఎక్కే కొద్ది కింద చూస్తుంటే మత్తిపోతుంది. చాలా అయితే చాలా బాగుంది. మనసు ప్రశాంతంగాను అడ్వెంచర్ చేస్తున్నాం కదా, కొద్ది హాయిగా ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడే కింద చూడండి ఎలా ఉందో. చివరి అంచున వచ్చి పైకి ఎక్కుతున్నట్టుంది. మాకైతే చూడడానికి భయం వేస్తుంది. అలాంటిది ఈ ప్లేస్ నుంచి ఎక్కుతున్నాం. ఇదేదో మొక్క చెట్ట, ఇదేంటి ఇలా ఉంది? ఏటన్నది ఇలా ఉంది? తమ్ము, దీని గురించి తెలుసా ఏమైనా? నాకైతే తెలియదన్నా. ఫ్రెండ్స్, దీనికి చిన్న చిన్న అయితే ముళ్ళు ఉన్నాయి. తమ్ము జూమ్ చేయి. ఈ ముళ్ళు మనకు ప్రమాదకరం కూడా కావచ్చు. చూసారు ఎలా ఉంది డిజైన్. ఆ తమ్ముడు దీన్ని నరికాడు, కొద్దిగా టచ్ చేసాడు. చూడండి, పాలైతే బయటకు వస్తుంది. ముళ్ళు ఉన్నాయి. వీటి నుంచి పాలైతే ఇలా వస్తుంది. వీటిని ఏమైతే మాకు తెలియదు, ఏమంటారు అన్నది కూడా ఇది తెలిస్తే తప్ప. ఎందుకంటే ఇవి ఇక్కడే కాకుండా అదిగో అక్కడ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం ఎడ్జ్లో ఉంది. పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి. చాలా ప్రమాదకరం కూడా కిందన. ఇంకా మనమైతే ముందుకు సాగుదాం. అసలు వచ్చిన మెయిన్ పని మనం మర్చిపోతున్నాం. కొమ్ముల కోసం అయితే వచ్చాం కాబట్టి ఆ వెదురు కొమ్ముల కోసం ఇప్పుడు గాలించాల్సి వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా పని మొదలెడదాం. వెళ్దామా? తమ్మది వదిలే, జాగ్రత్త. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నా కళ్ళ ముందర పెద్ద బండి అయితే అడ్డు వచ్చింది దారిలో. దానికి పెక్కబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా ఇదేంటి, నేను స్పైడర్ మ్యాన్ లా ఎక్కుతున్నట్టు మా తమ్ముడు చెప్తున్నాడు. ఉండు, అరకు అఫీషియల్ వ్లాగ్స్ స్పైడర్ మ్యాన్ అనమాట. మా టీం యొక్క స్పైడర్ మ్యాన్. చూడండి, ఇతనికి వెనం అయితే ఇలాంటిది అయితే రావట్లేదు, కానీ ఎక్కించాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. చూస్తున్నారా? చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. చాలా అలసిపోయాం కూడా. సో ఇక్కడ మేము కొద్దిగా రెస్ట్ తీసుకునేసి మా పని స్టార్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మా చరణ్ తమ్ముడు అయితే 2 వెదురు కొమ్ములు అయితే అక్కడ చూశాడు. అన్నీ ఇక్కడ 2 ఉన్నాయి, 2 అన్నాడు. ఒకసారి అక్కడ వెళ్ళేసి అక్కడ ఉన్నాయి చూద్దాము ఎంత ఉన్నాయి అన్నది. అక్కడ కొద్దిగా అయితే చాలా ప్రమాదకరమైన ప్లేస్లు అయితే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. తమ్ము, ఇక కింద ఉన్నాయా? ఓకే. మా తమ్ముడికి కింద చూస్తున్నాడు. ఆ కిందనైతే ఉన్నాడు మా చరణ్ తమ్ముడు. మీకు కనిపించదు, వెదురు బొమ్మలు అయితే ఇక్కడ అన్నీ అడ్డంగా అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న రండి కొద్దాం. అమ్మో, ఈ ప్లేస్ చూసారా? ఇది ఇంకా ఎండిపోయిన ఆకులు అయితే ఉన్నాయి. దీన్ని తొలగిద్దాం ముందు, ఎందుకంటే ఇప్పుడు వస్తుంది. వావ్ తమ్ము, దొరికిందిరా? పెద్దదే? పెద్దదే. ప్రతిఫలం. సో కింద బాగానే కొద్దిగా గట్టిగా ఉంటుంది ఈ ప్రాంతం. ఈ ప్లేస్లో కొద్దిగా గట్టిగా ఉంటుంది. సో దీన్ని ఇక్కడ నుంచి వరకు అయితే మనకు మెత్తగా ఉంటుంది మొత్తం. సో ఇక్కడైతే మనం కోసుకుందాం.
మంచిగా రావాలి. అయిపోయింది, వచ్చేసావు, సాధించాం. తమ్ము మిల్ గయా. ఇది ఇలాగైపోయినట్టు చూసారా తమ్ము? మొదటి బో నీ వీడియోలో చూసావు ఎంత పెద్దగా ఉందో. సో ఇది కూడా మెత్తగా ఉంది, అయితే మనకు పర్లేదు. సో ఇది మొత్తం ఇంకోటి ఉంది, కోసిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకుందాం. ఓకేనా? కొద్దిగా ఇక్కడే కోసుకుందాం. బ్లేడ్ కోసినట్టు వచ్చింది. అది అది ఇలా పట్టుకోలాగు, లాగు లాగు లాగు. మొత్తానికి మన లక్కీ గారు చెప్పినట్టు తీసేయాలి. తను కోసినట్టు అందుకని వచ్చింది. అది లోపల ఒకటి ఉందన్యా, మీరు చూసారా ఎలా ఉందో? అన్యా లోపల ఒకటి ఉంది. ఇదిగో ఫ్రెండ్స్, మీకు వీడియో కనిపిస్తుంది చూడండి. ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, దానిపైన ఇది ఉంది. మనం ఇప్పుడు దీన్ని అయితే తీయబోతున్నాం. మా తమ్ముడు అయితే పట్టుకొని వచ్చేస్తున్నాడు కింద నుంచి. దానికోసం మేము డ్యారింగ్ చేసి కింద లోయకైతే దిగిపోయాడు, అది కూడా వితౌట్ ఖడ్గాలతో. ప్రజెంట్ అయితే దీన్ని మనం అడ్డుకున్న వెదురు ఒక్క కొమ్మలు నరికేసాం. ప్రజెంట్ ఇప్పుడైతే మనం తీయడానికి ఇప్పుడు సులువుగా ఉంది. దీన్ని పట్టి లాగేద్దాం. లాగుతాం, వచ్చేసింది. ఇది చూసారా, ఇది మమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టింది. ఓకే, ఇంకా ముందు వెళ్ళాలి, చాలా అయితే తీయాలి. మా ముగ్గురికి అయితే సరిపోవాలి, ఇంటికి తీసుకెళ్ళాలి. ఇంకా చూసారా, మా తమ్ముడు ఒక పనితనం, కెమెరా పట్టుకుంటే వెనక ముందు నేను చూడ్డు. ఇప్పుడు మా నాన్నకి ఏం చెప్పాలరా, ఏం చెప్తాడు నాకు? ఓకే, ఇంకా ముందు వెళ్దాం. చాలా అయితే చాలా ఉన్నాయి. ఓకే, ఫ్రెండ్స్ ఇది ఉందా, ఇదైతే కొద్దిగా గట్టిగా ఉంది, ఇది మనకు అవసరం లేదు. సో దీన్ని మనం అసలు కొంచెం కట్ చేసాం దాన్ని. ఉందా, ఇదైతే చాలా మెత్తగా చూసారా. సో ఇది మనకు కావాలి. సో ఇది మనం దీంట్లో వేసుకుందాం. మిగతావన్నీ మెత్తగా ఉంటాయి. సో ఆ భాగంలో అయితే మనం సేకరించుకుందాం. ఇది పైనుంచి విధంగా పట్టుకొని పైనుంచి విధంగా సన్న కొయ్యాలి. పైన కొంచెం పెట్టచ్చు, కొద్దిగా పైన చెప్పాను. ఈ విధంగా కొలుచుకుందాం. వీటిని అయితే మనం సేకరించుకుందాం, ఒక దగ్గర పెట్టుకుందాం. మనం తెచ్చిన ఇంకో సంచులు అయితే మనం ఇవన్నీ వేసుకుందాం. ఎంతవరకు సంచులు పడతాయన్నది ఎండింగ్లో అయితే చూడాలి మనం. చూసారా ఏమైతున్నాయి లోపల. ఫ్రెండ్స్, అసలు విషయం ఏంటంటే ఇక్కడ మేము పైకి ఎత్తున చేరే కొలది ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క వ్యూ అయితే అదిరిపోతుంది. ఈ ప్లేసు చాలా అంటే చాలా మంచిగా ఉంది. చూడండి, ఇదిగో మేము ఇందాకలా అక్కడ చేసిన వీడియో తీసి చూపించాం మీకు, కానీ ఇక్కడ చూడండి మొత్తం ప్లెయిన్ లాగా. అక్కడ చూపించిన వీడియోలో అయితే కనుక మీకు ఇక్కడ పెద్ద బండరాయిలు కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్ ఇదే. చూడండి చుట్టూరా ఎలా ఉన్నాయి, చుట్టూరా మీకు చూపించాం కదా. ఈ మొక్క పేరు మాకైతే తెలీదు. ఇవైతే ఈ ప్లేస్లో చాలా ఉన్నాయి. అండ్ ఈ వ్యూ ఇక్కడ నుంచి చూస్తే కనుక వ్యూ చాలా బాగుంది. చూడండి, గాలి అయితే కొద్దిగా బలంగా వీస్తుంది. మైక్లో కొద్దిగా డిస్టర్బ్ ఉంటుందని మైక్ అయితే పట్టుకున్నాను చేతిలో. చూడండి, సో వ్యూ అయితే బుర్రపడి మర్చిపోతుంది, అసలు బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మాకైతే ఇక్కడ క్యాంపింగ్ అనేది ఒకటి చేసుకుందామని అనిపిస్తుంది మాకు. మా తమ్ముడే చెప్తున్నాడు ఇక్కడ క్యాంపింగ్ బాగుంటుందని. ఈ ప్లేస్లో అయితే క్యాంపింగ్ అయితే ఫ్యూచర్లో ఏర్పాటు చేసుకుంటాం మేము. ఇక్కడ తమ్ము వంట వండుకొని క్యాంప్ వేసుకొని తింటే భలే ఉంటుందిరా, అంత బాగుంది. చూసావా, కానీ ప్రమాదం కూడా, కానీ మనం జాగ్రత్తగా ఉంటేనే ఏదైనా. వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి మీరే ఎలా ఉందో చూడండి. ఇది కదా మనకు కావాల్సింది అడ్వెంచర్లో. చుట్టూరా
అంటే మనం ఉన్న ఏరియాలోనే ఒక ప్లేస్లో ఎత్తుని చూస్తే ఆ హాయి ఎలా ఉంటుందో దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. సో దీనికన్నా ఇంకా మీకు కనిపిస్తున్న కొండలపై కూడా మేము వెళ్ళబోతున్నాం ఫ్యూచర్లో. సో మీకు కనుక మీ సపోర్ట్ కనుక తప్పకుండా ఉంటే తప్పకుండా వెళ్తాం. దయచేసి కామెంట్ అయితే చేయండి, ఈ వీడియో ఎలా ఉంటుంది అన్నది మీరు చెప్పండి మాకు. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ చూసారా ఎలా ఉందో? ఇక్కడైతే మాకు దారి అయితే కనిపించింది. ఇక్కడ వచ్చాక ఇక్కడ కింద చాలా డౌన్గా ఉంది, చాలా ప్రమాదకరంగా. ఇక ముందుకెళ్తే ప్రమాదకరమైన ప్లేస్ నుంచి అయితే మనం అయితే నడుస్తూ వెళ్తున్నాం. దొరికిందా తమ్ము? మా తమ్ముడైతే వచ్చే లోపే ఒక వెదురు కొమ్మని అయితే పట్టేశాడు. అదిగో అక్కడ తీసుకున్నాడు మా తమ్ముడు. అక్కడ ఉందేమో నాన్న, అక్కడ విడడానికి దారి ఉందంటావా? వెళ్దాంలే, దాన్ని సంచిలో వేసింది. ఓకే, కానీ జాగ్రత్త వెళ్ళాలి మనం. ఈ ప్లేస్లో దిగి చూద్దామా? ఇక్కడ ఉన్నట్టుందేమో అనిపిస్తుంది. ఇక్కడ దిగి చూద్దామా? ఫ్రెండ్స్ అడవిలో అయితే వెదురు కొమ్మలకి అయితే వచ్చాం. చూసారా మా చుట్టూరు అయితే పెద్ద పెద్ద చెట్లు అండ్ మొక్కలతో నిండి కూడుకున్న అడవి అయితే కనిపిస్తుంది. ఇలా చూడండి ఇలా ఉందో. వెదురు కొమ్మలు అయితే ఏ విధంగా అయితే తీసుకుని రాలే కలిసిపోయి కూర్చున్నాడు అక్కడ. చూడండి ఏ విధంగా కూర్చున్నాడు. తమ్ముడు రారా? ఆడికి బరెక్కిపోయింది, అటు అలసిపోయినాడు. మా తమ్ముడు కూర్చొని పోయాడు. అయ్యో పాపం, చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్స్ మోసి అలవాటు పోయింది అనుకుంటా. చూసారా? త్వరగా వచ్చే ముందెళ్ళాలి ఇంకా. చూసారా? మేము కోసిన తక్కువ ఉండొచ్చేమో, కాకపోతే అడిగి బరువు ఎక్కువగా అంటున్నాడు. చూడండి, ఇక ముందుకెళ్దాం. మీకైతే ఇక్కడ కొద్దిగా బ్రైట్గా కనిపించవచ్చు లొకేషన్, కానీ ఇప్పుడు మేము లోపలికి వెళ్ళబోతున్నాం. అడవి లోపల చూసారా ఎంత చీకటి భయంకరంగా ఉందో. మీకు మా తమ్ముడు అయితే కనిపించకపోవచ్చు. చూసారా అక్కడ నిలబడి ఉన్నాడు. జూమ్ చేసేసరికి బ్రైట్గా కనిపిస్తుంది. అది చేస్తే కొద్ది చీకటి అయిపోద్ది. చూసారా చేతులు ఊపుతున్నాడు మా తమ్ముడు. ఇప్పుడు ఈ లోపలైతే మేము వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి చాలా బరువుగా ఉన్నాయి నాకు మోయడానికి. ఇవి అయితే కొన్ని అనవసరమైన పాటలు కూడా ఉన్నాయి, తొక్కలు. ఇవి అవి అయితే క్లీన్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ పెట్టేసి అవన్నీ చేసిన తర్వాత అక్కడ బ్యాగ్లో పెట్టేసి మళ్ళీ కోయడానికి అయితే వెళ్దాం. ప్రస్తుతానికి ఇవి క్లీన్ చేసేద్దాం. సర్లే బాబు, చాలా పొడవుగా ఉంది, అందుకనే కింద పడట్లేదు అనమాట. జాగ్రత్త, గుచ్చుకుంటాయి. చూసారా ఎంత పెద్ద ఉన్నాయో, కత్తుల్లా ఉన్నాయి. తమ్ము మొదల్లో లేత ఉంటాయంటావా? మొదలు లేట్ అడ్డుకున్నాను. అమ్మయ్యా పోలేదు. ప్రతి పంపిపోతే ఎలా ఉంటుంది? ఇది కూడా పంపించేలా ఉన్నారా? సైడ్కి పట్టుకోండి. ఇలా పెట్టి ఇలాగా పోస్తాను. కూర్చుంటా మరేంటి ఇన్నోటి తీసుకొచ్చి నాకు మొయ్య అంటే ఎక్కడ మోసేస్తాను నేను. చూసారు కదా ఫ్రెండ్స్, చూసారా వీళ్ళైతే వీళ్ళిద్దరైతే కోయడమే, నాకైతే మొత్తం పట్టించి అడిగి మొత్తం తిప్పిస్తున్నారు. తమ్ముడు నేను కోసుకోవడమే. తమ్ముడు అయితే కనుక కూర్చొని ఒక్కొక్కటి అక్కడక్కడ నుంచి సేకరించి తీసుకొచ్చాడు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చాలానే ఉన్నాయి ఇంకా అడవిలో. మేమైతే లోపల వెళ్ళాలి ఇంకా. ఇవైతే ప్రజెంట్ ఒకసారి కోసుకొని ఒక ప్లేస్లో నీట్గా చేసుకొనేసి మళ్ళీ అక్కడ పెట్టుకుందామన్న తర్వాత మళ్ళీ లోపల వెళ్దాం అన్నాడు తమ్ముడు. సో మేమైతే ఆ ప్లాన్ అయితే చేయబోతున్నాం. ముందు వీటైతే క్లీన్ చేద్దాం. ఓకే, ఇక్కడ పెడతాం హోల్సేల్లోనే. ఓకే తమ్ముడు, ఇదిగో ఆయుధం. నాకు ఇంత పెద్ద ఆయుధం ఇచ్చావా? నీ ఆయుధం బాగుంది, నా ఆయుధం ఏదో చూసుకున్నావా? సర్లే ఏదో ఒక ఆయుధం ఇప్పుడు ప్రస్తుతానికి క్లీన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీటిని క్లీన్ చేసుకొని పెట్టుకుందాం అక్కడ. ఆసారి వచ్చినప్పుడు ఇంత దొరకలేదు కదా మనకు. లేదంతా దొరకలేదు. అప్పుడు 2-3 తీసుకెళ్ళాం కదా సిగ్గులాగా. అప్పుడు దీనికోసం వెళ్ళారా అని అన్నారు మా వాళ్ళు. ఇప్పుడు బలి తీసుకొచ్చారా అంటారు ఇంకా. చూడు మనల్ని. ఏమో చూద్దాం. సీజన్ కాదేమో తమ్ము, సీజన్ కాదన్న అప్పుడు వచ్చినప్పుడు కదా. ఎండింగ్ సీజన్ ఏ టైంకి వచ్చినట్టున్నాం మనం. సో అందువల్ల ఈ మనకు నిజంగా దగ్గర దొరకడం కొద్దిగా గ్రేట్. అది అయినా సరే మనం ఇంకా లోపల వెళ్ళలేదు. ఇది వీటి కోసం ఇంకా లోపల తిరగలేదు మనం. ఇంకా లోపల వెళ్తే
త్వరగా దొరికితే త్వరగా ఇంటికి చేరుకోవచ్చు. ఇదైతే బాగానే ఉంటుంది కానీ తీయడం ఒక్కొక్కటి అలా తీసుకునేసరికి చిరాగా అనిపిస్తుంది. మెత్తడి బాగా తీసుకుంటాం. పెట్టు. ఫ్రెండ్స్ మొత్తానికైతే మొత్తం తీసాం, అయిపోయింది. ఇదిగో మొత్తానికి మా కష్టానికి కనీసం ప్రతిఫలంగా సగం అయితే ఏదో దొరికే. ఇంకా మేము పూర్తిగా కోయడం అయితే ఉంది, ఇంకా మేము లోపలికి ఇంక వెళ్ళాలి. సో ఇప్పుడైతే మేము ఈ విధంగా క్లీన్ చేసుకున్నవి బ్యాగులు అయితే వేసుకుందాం. సరేనా కొద్దిగా సరే పెట్టినాను. ఇక్కడే ఈ ప్లేస్లోనే ఎందుకు తీసామంటే ఈ విధంగా లొకేషన్ కూడా బాగుంది మాకు, అందుకని ఈ ప్లేస్లో కూర్చొని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం. ఇవి అందుకనే ఈ ప్లేస్ అయితే ఎంచుకోవడం జరిగింది. మేము క్లీన్ చేసినవి ఉన్నట్టు ఇంకా మేము లోపల వెళ్ళేసి ఇంకా చాలా అయితే తీయడం ఉంది. వాటిని త్వరగా అయితే మేము కట్ చేసుకొని త్వరగా అయితే ఇంటికి చేరుకోవాలి. ఇంకా బయలుదేరదామా? బాడీస్ లోపల పెట్టారు. తమ్ము అన్న బిసోరాని గడ్డ దగ్గర కూర్చుంటున్నాం రా. వచ్చామన్నా, ఇప్పుడు కనిపిస్తుంది. తమ్ము కొద్దిగా నీరసంగా ఉందిరా. నీరసం ఏంటి? ఉదయం నుంచి తిరుగుతుంటే నీరసం కప్పితే ఎటు వస్తుంది? ఈ బ్యాగ్లో మోసి కొద్దిగా భుజాలు అయితే పడుతున్నాయి. కాలువ వచ్చేసాం. ఇక్కడ తల కట్టు ఇలా కట్టారు. అది కింద చూసాం కదా అన్న, అది ఇక్కడ నుంచి వస్తుంది. ఇదే తలకట్టు వాటికి. ఇదే కదరా మనకు. చూసా ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదు కానీ ఎంత దిట్టంగా కట్టున్నారు బేస్మెంట్లు అయితే. అప్పట్లో ఫ్రెండ్స్ రోడ్డు మార్గం కూడా సరిగా లేదు. కొండ ప్రాంతం నుంచి సిమెంట్ ఇసుక అయితే ఇక్కడ దొరుకుతుంది. కాకపోతే సిమెంట్ బస్తాలు మోసుకొని తీసుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడ వచ్చి చూస్తారు ఎంత పెద్ద కట్టున్నారు. కెమెరాలో మీరు చూస్తారు చూడండి. ఈ గడ్డ నుంచే మధ్యగల్లో వాటర్ వెళ్తుంది కాలువతో. తమ్ము మన ఫస్ట్ రౌండ్లో చూసినవే బాగా దొరికాయిరా. అప్పుడు ఎవరు రాకుండా ఉండరు కదా, అప్పుడు ఎవరు లేరు కదా మనం వచ్చిన ప్లేస్లో కదా. సో సెకండ్ రౌండ్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. కాకపోతే అందులో మేము ఉత్సాహపడింది ఏంటంటే మేము వెళ్ళే ప్లేస్కి మాకన్నా ముందుగానే మా ఊరు వాళ్ళు వెళ్ళారు. సో అక్కడ వెళ్ళిన ప్రతి ప్లేస్లో అయితే కనుక మాకు దొరకలేదు, అంతా కోసారు. అందువలన మాకు దొరికిన కొన్నిటిని మేము కోసుకొని తీసుకొచ్చాం. సెకండ్ రౌండ్లో మాకు దొరికినవి ఇవే. ఇప్పుడు కొలుస్తున్నాం కదా, ఇస్తామా ఇవే మాకు దొరికినవి. దాదాపుగా ఎన్ని ఒక 7 ఇలా దొరికాయి అంతే. 7 ఎలాగో. మీకు కొద్దిగా ఈ ఎండింగ్ వీడియోలో మీకు కొద్దిగా శబ్దాలు అయితే ఎక్కువగా వస్తుంటాయి. ఇక్కడ కొద్దిగా నీరు అనేది పారుతుంది ఈ చాపరాయి పైన, అలా పిచ్చుకల సౌండ్ కూడా వస్తుంటుంది. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఈ చివరి వీడియోలో. సో మా దొరికినటువంటి ఈ యొక్క వెదురు కొమ్ములు అయితే ఇవే మాకు దొరికిన తక్కువైనా మాకు హ్యాపీగానే ఉంది. ఎందుకంటే మేము ముగ్గురం వచ్చినా కూడా ఇంత దొరకడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. సో వీటిని మనం ఎక్కువగా అలా ఏ విధంగా తింటారా? అంటే వీటిని ఓన్లీగా తీసుకెళ్ళి కూర చేసుకొని తినడమా, లేకపోతే ఎన్ని టైప్ ఆఫ్గా వండుకోవచ్చు? ఇది ఎన్ని టైప్ అంటే ఒకటి మనం మేడ టైప్ అంటారు కదా, అంటే రైస్ కిండి నూరేసుకుంటా అందులో కూరలో కలిపితే అది మేడ టైప్లో అయిపోద్ది. ఇంకోటి ఆయిల్లో ఫ్రై చేస్తారు. ఆయిల్ ఫ్రై బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే చూపిస్తాను నీకు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇంత సైజు ఉందా. ఇదైతే మేము చేస్తాం కదా, అది రాయి ఉంటుంది కదా, ఇది నూరేది. ఆ రాయితో చిదాకు కొట్టేస్తారు. చిదాకు కొట్టేసి తర్వాత తీసుకెళ్ళి ఫ్రై చేస్తారు. ఏకంగా ఫ్రై చేస్తే భలే ఉంటుంది అది కూడా. మామూలుగా ఇంకా చాలా రకాలు వండుతారండి, నాకు కూడా పెద్దగా తెలియదు. అలాగే వీటిని మేము ఈ విధంగా కాకుండా కొద్దిగా పీసెస్లా కట్ చేసి ఎండబెడతాం కూడా. ఎండబెట్టి తిన్న తర్వాత ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా. ఎంతమంది కూర అయితే తిన్నారో కొద్దిగా కామెంట్ చేయండి, తెలుసుకుంటాం. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే. వీటి కోసం అయితే ఈ యొక్క కొండ అయితే ఎక్కాల్సి వచ్చింది మాకు. సో మొత్తానికైతే మేము ఇంతైతే తీసుకున్నాము ఈ రోజున. మాకంతే చాలు, ఇంకా మాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో నేను చెప్పింది ఫైనల్గా ఏంటంటే మా యొక్క అరకు అఫీషియల్ బ్లాగ్స్ ఛానల్ని అయితే చాలామంది వాచ్ చేస్తున్నారు, వాచ్ చేసి అలాగే వెళ్తున్నారు. అలా వెళ్ళకుండా ఒకసారి ఈ వీడియోలో ఏం పెట్టామని చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి,
ఈ వీడియోస్ ఇంకా మీరు చూస్తుండాలనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక మీరు కామెంట్ అండ్ లైక్లైనా కొట్టండి, ఎందుకంటే వాటి వల్ల మేమైతే ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ చేసే ఒక మోటివేషన్గా ఉంటుంది ఆ విధంగా. సో మీరైతే తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ కళ్ళ ముందు అయితే వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.